హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. చాలామందికి అయితే ఏదైతే మహిళలకు 500 రూపాయలకు సిలిండర్ స్కీమ్ ఏదైతే తెచ్చారో మహాలక్ష్మి స్కీమ్ కింద, అందులో చాలామందికి అయితే ఈ సబ్సిడీ అనేది పడటం లేదని చెప్పి చెప్తున్నారు. అయితే నాకు మాత్రం 100కు 100% అయితే పడుతుందండి. ఇప్పటికి నేను దాదాపు ఒక 4 సిలిండర్లు అయితే బుక్ చేశాను. 4గిటికి నాకు సబ్సిడీ అయితే పడ్డది. అయితే మీకు సబ్సిడీ పడాలి అంటే ఏం చేయాలి అంటే, మీరు ప్రజాపాలనలో అప్లై చేసిన రిసిప్టు, అలాగే మీ రేషన్ కార్డ్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే గ్యాస్ కన్జ్యూమర్ నంబర్ తీసుకొని మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ వెళ్ళి అక్కడ చెప్తే వాళ్ళు లాగిన్ చేసి మీకైతే అందులో చెక్ చేసి మీకైతే ఒకవేళ మీది ఏదైనా తప్పుగా పడి ఉంటే కన్జ్యూమర్ నంబర్ దాన్ని సరి చేస్తారు. దాన్ని సరి చేయడం వల్ల మీకైతే నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఎప్పుడైతే సిలిండర్ బుక్ చేసుకుంటారో అప్పటి నుంచి అయితే మీకు ఏదైతే సబ్సిడీ ఉందో దాదాపు సబ్సిడీ మొత్తం మీ అకౌంట్లో పడుతుంది. దాదాపు ఇప్పుడు 300 చేంజ్ అయితే ఇప్పుడు సబ్సిడీ అయితే పడుతుంది. అలాగే సెంట్రల్ నుంచి 40 రూపీస్ దాకా పడుతుంది. మొత్తం కలిసి దాదాపు 380 రూపీస్ దాకా ఈ సబ్సిడీ అనేది పడుతుంది. ఎవరైతే అర్హులు ఉన్నారో మీరైతే మీకు సంబంధిత ఎంపీడీఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, లేదంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరైతే ప్రజాపాలన అధికారులను అయితే కలవండి. కలిసి మీకు సంబంధిత ఏవైతే డాక్యుమెంట్స్ నేను చెప్పానో ఇవన్నీ వారికి సబ్మిట్ చేస్తే మీకైతే ఈ సబ్సిడీ అనేది మీకైతే నెక్స్ట్ మంత్ నుంచి బ్యాంకులో అయితే పడుతుంది మీరు బుక్ చేసినండి. ఇదైతే 100% ట్రూ అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ సబ్సిడీ అమౌంట్ అయితే తీసుకుంటున్నాను. ఇలా తెలిసిన వారికి కూడా నేనైతే దగ్గరుండి చేయించాను. నేను అందరికీ చేయించలేను కాబట్టి వీడియో అయితే చేస్తున్నాను. మీకు తెలిసిన వారందరికీ మీరు షేర్ చేయండి. అందరూ సబ్సిడీ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.